హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి లాంగ్ వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదండి, యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ ఫస్ట్ పేమెంట్ అందుకున్నాను. చాలా మంది అడుగుతున్నారు, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఒకసారి వీడియో చేసి పెట్టండి అనేసి అయితే అంటున్నారు. సో నేనైతే ఈ పేమెంట్ ఎంత వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఈ పేమెంట్ని ఏం చేయబోతున్నాను అనే విషయాలైతే నేను మీకు చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసేయండి. యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అనుకోలేదు నాకు ఈ పేమెంట్ వస్తుందని. సో చాలా కష్టపడ్డాను ఈ పేమెంట్ గురించి. అందులో అనేవాళ్ళు, అసలు నీకు వస్తుందా పేమెంట్, అవుతుందా నీ వల్ల అనేవాళ్ళే ఉన్నారు. సో ముందుగా ప్రోత్సహించే వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో నా వెనక్కుండి నన్ను నడిపించిన వాళ్ళు ఫస్ట్ ఎవరు అని అంటే అది మా వారనే చెప్తాను. చాలా బాగా సపోర్ట్ చేశారు, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో అసలు అనుకోలేదు ఈ యూట్యూబ్ ఛానల్ పెడతాను, ఇలా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వస్తుంది అనేసి అయితే అసలు అనుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ మై శ్రీవారు. సో సతీష్ కుమార్ మా వారి పేరు. సో చాలా బాగా నన్ను అర్థం చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా విజయం వెనక మాత్రం మా వారు మాత్రం ఉన్నారండి. అనుకుంటే మాత్రం చేయగలమండి. ఏ పనైనా కూడా రాదు అంటే రాదు, వస్తుంది అంటే వస్తుందని నేను కన్ఫామ్గా 100కి 200% అయితే నేను నమ్మాను. నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి, నన్ను తిట్టిన వాళ్ళకి నేను ఈ పేమెంట్ నాకు వచ్చిందని అందరికీ చెప్పాలి, గట్టిగా అరవాలి అనేదైతే నాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చిన్నగా అరుస్తాను, ఏమీ అనుకోవద్దు. యాహూ! నాకైతే పేమెంట్ వచ్చేసింది. చాలా 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 ఆనందంగా ఉంది. ఇది నేను మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా విజయానికి కారణం మీ అందరూ. సో నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావడానికి కారణం కూడా ప్రతి ఒక్కరూ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ పేమెంట్ గురించి అయితే చెప్తున్నాను. మొత్తానికైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే వచ్చేసింది. సో ఇది నా కష్టం వెనుక మీరందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. అలానే షార్ట్స్ రీల్స్ చేయడం గొప్ప కాదండి. లాంగ్ వీడియోస్ వెళ్ళాలి, లాంగ్ వీడియోస్ చెయ్యాలి, తర్వాత లైవ్ చేయాలి. వాచ్ అవర్ కోసం లైవ్ చేయాలి. లైవ్ అంటే నాకు చాలా భయం అండి. అసలు లైవ్ దగ్గరికే వెళ్ళేదాన్ని కాదు. 2K సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు నేను లైవ్ పెట్టలేదండి. మీరు నమ్ముతారా? నమ్మరు కదా. సో నేను 2K సబ్స్క్రైబ్ వరకు కూడా నేను లైవ్ అనేది పెట్టలేదు. 2.5K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను. ఆ లైవ్ కూడా కృపా అక్క బావగారు అయితే నాకు బాగా మంచిగా సపోర్ట్ చేశారు. లైవ్ చేయడానికి కారణం కూడా వాళ్ళే అండి. షార్ట్స్ అయితే రీల్స్ అయితే చేసేసేదాన్ని. లైవ్ అనేది చాలా పెద్ద టాస్క్ నాకు. సో ఆ టాస్క్ను కూడా ఎదిరించి ఇంతవరకు వచ్చి విజయాన్ని సాధించాను అని అంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కృపా అక్క బావగారికి ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నాకు ముందుండి లైవ్ ఎలా చేయాలో, అందులో బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎలా దించేయాలో అనేది మీరు నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ బావగారు. తర్వాత వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. పేరున ఇప్పుడు పేరులన్నీ నేను చెప్పవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎడిటింగ్ చేసిన వాళ్ళు, సో మంచిగా ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తర్వాత యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ వచ్చేసిందండి. మొత్తం ఇది ఎంత వచ్చింది అంటే నాకు $103 అయితే కంప్లీట్ అయ్యాయి. సో $103కి ఈ అమౌంట్ అయితే వచ్చింది. డాలర్ ఎంత 103కి ఎంత అమౌంట్ వస్తుందో నేను మీకు చెప్పక్కర్లేదు. సో ఆ పేమెంట్ అయితే వచ్చింది. తర్వాత ఈ పేమెంట్ నేనేం చేద్దామని అనుకుంటున్నానంటే, ఫస్ట్ నుంచి కూడా నేను ఒకటే మాట చెప్తున్నానండి. నాకు పేమెంట్ రాగానే నాకు సపోర్ట్ చేసిన కొంతమందికి నేనైతే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. సో వాళ్ళకి ఇస్తున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి ఈ మనీతో భోజనాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. సో తర్వాత ఇంకా మిగిలిన డబ్బులతో అయితే చిన్నపిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ఉంటారు కదా,
వాళ్ళు అభిమానంగా ఆప్యాయంగా పిలిచిన పిల్లలు. సో వాళ్ళకైతే బట్టలు అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన పేమెంట్ నాకు 1 రూపీ కూడా వద్దండి. ఫస్ట్ పేమెంట్ అనేది అందరికీ ఇలా చేద్దామని అయితే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా అదే అంటున్నాను. సో నా నిర్ణయం ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు పేమెంట్ వచ్చిన ఆనందంగా ఉన్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నా లాంగ్ వీడియో. సో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.